ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క సమయం దేవుడు సంఘ ప్రార్థనగా సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను మనము చేపట్టడానికి, అధికారాన్ని వినియోగించుకోవడానికి మరి మనకి ఇచ్చింటుండగా ఈ సమయం బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనల్ని నడిపించునుగాక. కొడిగా ఆరంభించుకోకముందు మనం ప్రార్థనలో ప్రభు సహాయం కోరుదును గాక ప్రార్థన చేసుకుంటాము. ప్రేమ గల ప్రభా, దయగల తండ్రి, కృపంతటి కొరకై వందనాలు చెల్లించు. ప్రభా, నీ సన్నిధిలో చేరి ఉంటున్నాం. ఐక్యులమైన మమ్మలను మరొకసారి రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొంచు. దేర తండ్రి, కడుదల కొరకై మమ్మల్ని తెచ్చుకొని వస్తుంటున్నాం. దేర తండ్రి, గత వారం అంతే ప్రభా, ఎక్కడైతే ప్రభా మాలిన్యం మాకంటి ఉంటుందో వాటన్నిటిని ప్రభావ మీరు కడిగి పవిత్రపరచండి. హృదయంలో పాప లక్ష్యం చేసినడలా నీ యొక్క మనవి ఆలకింపకపోనని ప్రభాని వాక్యం చూస్తుంటున్నాం కనుక దేర తండ్రి మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని నీ వైపు చూస్తుంటున్నాం. ఈరోజు కోరికను ప్రభావ మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని కోరుతూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి, సంఘ ప్రార్థనను ప్రభావ మీరు దగ్గర తండ్రి అనేకులకు ప్రభావ అది ప్రోత్సాహకరంగాను, బలపరిచేదిగాను, ఆదరించేదిగాను, ధైర్యపరిచేదిగాను, భద్రపరిచేదిగా ప్రభావం ఉన్నట్టు మీరే సహాయం చేస్తారని నీ ఎందుకు వస్తుంటున్నాం. మా మధ్యలో ప్రభావ అనారోగ్యమైన వారి కొరకే ప్రార్థిస్తున్నాం, బలహీనమైన వారి కొరకే ప్రార్థిస్తున్నాం, వృద్ధులైనటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. మరి ఒకసారి కరోనా వైరస్ని ప్రభావ మీరు పారద్రోలుమని కోరుతుంటున్నాం. మా సమయాన్ని దీవెనకరంగా చేయమని వందనాలు చెల్లించు. క్రీస్తునామం నా వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మరియు మరి 554 పాట పాడుకుంటాము. పాత దాంట్లోనూ 467 పాట. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. 554 మొదటి 2 వచనములు, ఆఖరి వచనము మాత్రమే పాడుకుంటాము. 3 వచనాలు మాత్రం పాడుకుంటాం. మొదటి 2, ఆఖరి వచనం. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి
586 586, పాత దాంట్లో 718 పాట పాడుకుంటాము. దేవా నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము. మొదటి వచనము, మరి మూడవ వచనము, 5వ వచనము. మొదటిది 3, 5 వచనం. సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు వాపి. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు వాపి. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితివి. కర్తుము మమ్ము నీ వాక్యము చేయి. నీ కట్టడలను మరచితివి. కర్తుము మమ్ము నీ వాక్యము చేయి. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమాపూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. మహిమాపూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. సమయంలో ప్రార్థన కొరకైనటువంటి కొన్ని తలంపులు, హెచ్చరికలు సంఘంగా మనం కూర్చున్న సమయంలో దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక మీరు మీ యొక్క స్థలాల్లో మీరు కూర్చున్నారని విశ్వసించుతూ, మరి దేవుని వాక్యం ద్వారా మీరు మరి బైబిల్ తెరిచినటువంటి వారే మరి ప్రభు వైపు చూసడానికి ప్రభు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును కాక. ఆ విధంగా
ప్రభు మనకు సాయం చేయను గాక. కొద్ది సమయము దేవుని వాక్యం మనం వింటాం. ప్రభు నామంలో మరి అందరికీ వందనాలు. ఈ దినంన మరి సంఘంగా చేరి ప్రార్థించుటకు మరి మన అందరికీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరి ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తున్నాం. మరి కొంత సమయము ప్రార్థనలో గడపడానికి ముందుగా మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దాని కొరకై మరి ప్రార్థనలో ప్రభు చూస్తారు. పరలోకమందున మా ప్రియ తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభువా, పరిశుద్ధమైనటువంటి మా ప్రియ తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ సన్నిధిలో ప్రభువా ఈ విధంగా చేరి ప్రార్థించుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని బట్టి స్థుతిస్తూ కనపరుస్తుంటున్నాం. ఐగిలము ఆయనను ప్రభా మీ ఆత్మ సహాయం ద్వారా మరి ఏ విధంగా మేము ప్రార్థించగలను, ఈ ప్రార్థన మీ వద్దకు ప్రభా మా ప్రార్థనలు చేరు విధంగా మరి ప్రభా మమ్మల్ని సిద్ధపరిచి మరి మీ ఆత్మ సహాయంను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికీ ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభులో మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై ఆరాధిస్తూ కనపరుస్తున్నాం. అనుదినము అనుక్షణం మీ భయంతో జీవించుటకు ప్రభా ఇంటి రక్షణను భయంతో ఉనికితో కొనసాగించుకున్నటకు కావలసిన మీ మెండైన కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభునామమున వందనములు చెల్లిస్తూ ప్రార్థించి అడిగివేడుచుంటున్నాం తండ్రి. వాక్య ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా అన్నట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను. 13వ వచనాన్ని మీలో ఎవరికైనాను శ్రమ సంభవించదు అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. మొదటి భాగంలో మన జీవితాల్లో అవునంటే అవును కాదంటే కాదనే స్థాయికి మనం ఎదగలిగాం. అంటే నిన్నైనటువంటి ఆత్మ సహాయంతోనే మనం ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతాం. లేదా మన జీవితంలో అవునంటే అవును కాదంటే కాదు అనేసి మనం చెప్పలేము. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఆత్మ ద్వారా మరి రాదు. ఆత్మ ద్వారా స్థిరమైన నిర్ణయమే ఎప్పటికీ వస్తుంది. అంటే ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నామంటే మనం సరైన ఆత్మీయమైన స్థాయిలో లేవని అర్థం. సో ఈ విధంగా ఈ 12వ వచనంలో మనకు దేవుడు అనుగ్రహిస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువు కూడా అదే చెప్తారు. అవునంటే అవును మీ మాట, కాదంటే కాదుగా ఉండాలి. మరి ఏదైనా అవునంటే అవును కాదంటే కాదుగా కాకుండా ఉంటే అది సాతాను నుంచి వచ్చినదే అనేసి యేసు ప్రభు చెప్తారు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితాలను పరీక్షించుకుని ప్రభు అటువంటి స్థాయిలోకి మరి ఒక నిర్ణయం తీసుకోవడానికి, సరైన విధంగా మేము చెప్పడానికి, మరి అటువంటి స్థాయిలో మేము ఎదగడానికి కావాల్సిన దయను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈరోజు వాక్య ధ్యానంలో 13వ వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నట్లయితే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ఈ అంశాన్ని మనం ధ్యానించాం. మన జీవితాల్లో శ్రమలు తప్పనిసరి. అది క్రైస్తవ జీవితంలో అయితే మరి శ్రమలు 2 విధాలుగా చెప్పబడతాయి. ఒకటి మరి దేవుడు అనుమతించేది, రెండవది మన పొరపాట్ల వలన జరిగింది. అందుకనే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే సఫర్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అన్నారు. అంటే దేవుని చిత్తానుసారంగా శ్రమ పడుట మన జీవితాల్లో ఎంతో క్షేమం. లేదా శ్రమ సంభవించుట నాకు మేలాయను అనేసి దావీదు రాజు రాస్తున్నారు. శ్రమ సంభవించడం ద్వారా మన జీవితాల్లో ఎంతో తగ్గింపును మరి సరైనటువంటి ఆత్మీయ ఎదుగుదలను మనం మన జీవితాల్లోకి రాగలుగుతాం.
కానీ మన పొరపాట్ల వల్ల మనం శ్రమ అనుభవిస్తున్నట్లయితే మరి కొంత నష్టాన్ని కష్టాన్ని భరించాల్సి వస్తుంది. మరి దేవునిపై ఆధారపడినప్పుడు మనం తిరిగి సరైన మార్గంలోకి రాగలుగుతాం. కాబట్టి దేవుడు అనుమతించేటటువంటి శ్రమల వలన ఎంతో క్షేమము మేలు అనేది. సో శ్రమ సంభవించినప్పుడు మనం ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి అనేది కూడా ఈ వచనంలో రాయబడింది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. మరి శ్రమ సంభవించినప్పుడు ఊరికే ఆ శ్రమలను చూస్తూ భయపడము, శ్రమలను చూస్తూ అలజడి పాలవడము కాకుండా శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించడము అది మన జీవితాల్లో ఎంతో క్షేమం. అయితే అన్ని పరిస్థితుల్లో మనం ప్రార్థించాలి. శ్రమ సంభవించినప్పుడు మరీ ఎక్కువగా ప్రార్థించాలి. దీనికి ఒక ఉదాహరణ మనము దేవుని వాక్యంలో చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ అధ్యాయం 23, 24, 25 వచ్చి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టు పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను. కాగా దేవుడి వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచాను. సో ఇక్కడ 23వ వచనంలో అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా. సో ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో మరి ఫరో రాజు కింద ఎంతో కష్టాన్ని అనుభవించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. వారు వెట్టి పనులు చేసేవారు. సాధారణంగా వెట్టి పనులు అంటే ఎంతో కష్టమైనటువంటి పనులు అని చెప్పుకోవాల్సింది. మరి అంతేకాకుండా మరి ఎంతగానో వారు శ్రమ పాలై మరి ఆ శ్రమల్లో నిట్టూర్పులు విడిచుచుండగా ఇశ్రాయేల్ ప్రజలు నిట్టూర్పులు విడుస్తూ, అంటే ఆ పనుల వలన వారిపై ఉన్నటువంటి హార్డ్ టాస్క్ మాస్టర్స్ అని చెప్తారు. హార్డ్ టాస్క్ మాస్టర్స్ అంటే కఠినమైనటువంటి పని చేయించి వారి చేతి క్రింద ఇశ్రాయేల్ ప్రజలు పనిచేస్తూ వచ్చినప్పుడు వారు ఎంతగానో నిట్టూర్పులు విడిచుచు మరి అంతేకాకుండా మొరపెట్టుచుండగా వారు చేసిన పని ఏంటంటే ఆ నిట్టూర్పులలో, ఆ నిస్సహాయ స్థితిలో వారికి ఎంతగానో బలము లేనటువంటి స్థితిలో వారు దేవునికి మొరపెట్టారు. రాయబడినటువంటి మంచి మాట ఏంటంటే తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మన దేవుని ఎందుకు. మనలో శ్రమలు సాధారణంగా సంభవిస్తాయి. అయితే ఆ శ్రమలు మనం నిస్సాయిలో మరి నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, మరి కృంగుదలలో ఉన్నప్పుడు, మనలో ఆఖరికి బలం తగ్గిపోయినప్పుడు ప్రార్థించుటకు మనం ఎప్పుడైతే ప్రార్థించుట వలన దేవుడు మన ప్రార్థన చూస్తాం. ఇక్కడ ఏం రాస్తుందంటే మరి వారు పెట్టిన మొరలు దేవుని చేరు. మరి మన జీవితాల్లో ఎటువంటి శ్రమల గుండా మనం వెళ్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకున్నాం. అయితే మన మొర దేవుడు వింటాడనే నమ్మకము, విశ్వాసంతో మనం మొరపెట్టకపోవడము, ప్రార్థించకపోవడము అనేది సంభవించదు. జీవితంలో ఆఖరి శ్వాస వరకు మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ప్రార్థించడము మన పరిస్థితులు ఎంత కఠినమైన, ఎంత గంభీరంగా ఉన్నా, ఎంత బాధకరంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రార్థించుట మనం. అదే దేవుని వాక్యం మనం కూడా చూస్తాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. సో ఇక్కడ కాగా దేవుడు వారి మూలుగులను విని, ఇంకా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మూలుగులు అంటే ఇక స్వరం కూడా లేనటువంటి స్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు మూలుగుతున్నప్పుడు కూడా వారు ప్రార్థించారు. మనం జ్ఞాపకం చేసుకుందాం మన స్థితి ఎట్లుంది. మనం దేవుని యొక్క ఎప్పటికీ మన జీవిత అంతం వరకు మొరపెడుతూ ఉండడము ఎంతో 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 ముఖ్యం. ఎంతో ముఖ్యం అంటే మరి ఆ మొర దేవుని యొక్క. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మరి
వారు పెట్టిన మొరను దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూర్ఖులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసింది. రెండవదిగా దేవుడు తన వాగ్దానాలను జ్ఞాపకం చేసింది. మన మూల్గులు, మన శ్రమలు, మన కష్టాలు, మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుని యొక్క మొరపెట్టినప్పుడు మరి దేవుడు తన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఎన్ని వాగ్దానాలను దేవుని వాక్యంలో అనుగ్రహించాయో నాకు నేను ఈ వాగ్దానము వారికి అనుగ్రహించను. నాకు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు బయలుపరచు. సో ఇట్లా దేవుని వాక్యంలో ఎన్నో వాగ్దానాలు మనం మొరపెడుతూ ఉండగా, మనం మూలుగుతూ ఉండగా, మన కష్టాల్లో మనం దేవుని వైపు చూస్తూ ఉంటుండగా దేవుడు తన మన మూలుగులను విని తన వాగ్దానాలను మన పక్షాన జ్ఞాపకం చేసుకుని వాటిని నెరవేరుస్తుంది. ఇది ఇంకొక విషయాన్ని మనము శ్రమలో మొరపెట్టడం ద్వారా ఉన్న మరి మంచి విషయం. ఒకటి, మనం మొరపెట్టడం మానకూడదు. రెండవది, మనం మొరపెడుతూ ఉండగా మన మూలుగుల వైపు దేవుడు చూసి తన వాగ్దానాలను జ్ఞాపకము చేసుకుంటాడు. ఇంకొకటి, దేవుడు ఇశ్రాయేలులను చూచాడు. తర్వాత ఆయన తన దృష్టిని మనపై నిలుపుతాడు. వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ఆయన తన లక్ష్యాన్ని, తన దృష్టిని మొరపెడుతున్న మన వైపు నిలుపుతాడు. మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని దృష్టి మనపై పడ్డదంటే మరి ఎంత శ్రేష్టమైన విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుని మీద మొరపెడుతూ ఉండగా ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని మనల్ని దృష్టిస్తే ఆయన చూపు మనపై పడుతుంది. ఎవరిపై పడుతుంది దేవుని చూపు అంటే? ఎవరైతే శ్రేష్టమైన వారు ఆయన ఎన్నుకున్నప్పుడు ఎంతోమందిని దేవుడు శ్రేష్టమైన వారిని. అయితే మనం ప్రార్థించడం ద్వారా, మన శ్రమల్లో మొరపెట్టడం ద్వారా మనం దేవుని యొక్క చూపును మనపై ఆకర్షించగలుగుతాం. దేవుడు మన మనల్ని మరి వింటూ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని దృష్టిస్తాడు. ఇంకోటి, దేవుడు వారి యొక్క లక్ష్యం ఉంచడం. లక్ష్యం ఉంచడం అంటే ఆయన దృష్టి మనపై నిలిపి అక్కడి నుంచి ఆయన దృష్టి మన నుంచి పోదే, మనల్ని సంరక్షిస్తాడు అనే నిర్ధారణకి దేవుడిస్తాడు. అందుకనే ఇక్కడ ఏం రాయబడిందంటే మరి 3వ అధ్యాయం 7వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నాయి. ఇది దేవుడు ఇచ్చిన జవాబు. ఇది మరి ఏ విధంగా వచ్చిందంటే, మనల్ని విడిపించడానికి దేవుడు మరి ఎన్నో సాధనాలను ఏర్పరచుకున్నాడు. మనల్ని విడిపించడానికి ఇక్కడ మోషేను ఒక సాధనంగా దేవుడు వాడుకున్నట్లుగా చేస్తాడు. మరి దేవుడు ఎన్నో కార్యాలు సాధనాల ద్వారా చేస్తాడు, సాధనాలు లేకుండా కూడా చేస్తాడు. ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ గాడ్ వెదర్ హీ చూసెస్ ఎ వెజల్ ఆర్ విదౌట్ ఎ వెజల్ ఆల్సో హీ విల్ డు ద మార్వెలస్ థింగ్స్ అనేసి దేవుడు వాక్యం చెప్తుంది. ఎన్నో విషయాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలు చేసింది. అట్లాగే కొన్ని సాధనాల ద్వారా కూడా తన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. సో ఈ విధంగా మరి ఇక్కడ మోషేను ఏర్పరచుకొని వారిని విడిపించడానికి మరి మోషేతో అన్నటువంటి మాట. తర్వాత 8వ వచనం, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించినప్పుడు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించటమును దిగివచ్చి ఉన్నాము. సో ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి జవాబును దేవుడు వారికి అనుగ్రహించారు. ఎటువంటి దేశంలో ఉంటున్నారు వాళ్ళు? ఒక కష్టమైనటువంటి దేశంలో వాళ్ళు నివసించారు. మరి హార్డ్ టాస్క్ మాస్టర్స్ కింద వాళ్ళు ఎంతో వెట్టి పని చేస్తూ వచ్చారు. దేవుడు ఒక మంచి విశాలమైనటువంటి దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారిని నడిపించారు.
మన శ్రమల్లో మనం ఎందుకు మొరపెట్టకూడదు? మన కష్టాల్లో మనం ఎందుకు మొరపెట్టకూడదు? దేవుని యందు మన దృష్టి, మన లక్ష్యం ఎందుకు ఉంచకూడదు? కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడని నమ్మకం మనం ఎందుకు ఉంచకూడదు? వచ్చినట్లయితే ఇరుకైనటువంటి శ్రమతో కూడినటువంటి మరి బాధకరమైనటువంటి స్థితిలో నుండి ఎంతో నెమ్మది కలిగినటువంటి స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది. అదే రీతిగా విశాలమైనటువంటి మరి కనాను దేశంలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మరి దేవుడు మరి వారిని నడిపించినట్టుగా మనం కూడా చూస్తాం. అంతేకాకుండా 9వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూసి. ఇశ్రాయేలు ప్రజల మొరను నిశ్చయముగా నా యొద్దకు చేరినది, నిజంగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూస్తుంది. సో ఇక్కడ నిశ్చయంగా దేవుడు మరి వారి యొక్క మొరను విన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి 18వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారిని మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునందుకు వెళ్ళి అతను చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఇక్కడ ఇంకొక సత్యాన్ని ఈ శ్రమల్లో మొరపెట్టడం ద్వారా కలిగేదంటే, దేవుడు మనకి అన్ని పరిస్థితులను అనుకూలంగా మారుస్తాడు. మరి దేవుడు మోషేని పంపించడం ద్వారా అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి, పెద్దలను సమకూర్చి వారితో మాట్లాడినప్పుడు అక్కడ పెద్దలందరూ కూడా మోషే చెప్పినటువంటి మాటలు, పరిస్థితులను ఎప్పుడైతే మన శ్రమల్లో మనం మొరపెడతామో నిజముగా మొరపెట్టుకోవాలి. అది అవసరం. ఇక దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, వారి మొర నిజముగా నా యొద్దకు చేరు. ఉట్టుటిగా మొరపెట్టడము, ఉట్టుటిగా మరి ప్రార్థన అంటే తమాషాగా తీసుకోవడం, ఏదో మరి ప్రార్థించడం అట్లాగా నిజముగా మొరపెట్టడం. మనలో బాధ, నొప్పి మరి ఇవన్నీ కూడా మన అంతరంగాల నుంచి ఆ ప్రార్థనను తీసుకొస్తుంది. మరి అటు నిజమైన ప్రార్థనను దేవుడు విన్నప్పుడు పరిస్థితులన్నిటినీ కూడా సమకూరుస్తుంది, అనుకూలపరిచి మనల్ని అట్టి పరిస్థితుల్లో నుండి విడిపించి క్షేమకరమైనటువంటి స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ ఆ పెద్దలందరూ కూడా మోసే మాట విన్నారు. ఇక్కడ ఏం రాసిందంటే, వారు నీ మాటలు విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజునకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించను, సెలవిమ్మని అతనితో చెప్పారు. మోషేతో పాటు పెద్దలు కూడా మరి ఏకీభావంతో ఐగుప్తు రాజులకు వెళ్ళినప్పటికీ ఏం జరిగిందంటే 19వ వచనం, ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మేము పోనీయడని నేను ఎరుగుతుంది. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మేము పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీ తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపవేసి ఐగుప్తీయులను దోచుకొందురని. సో 19వ వచనం మనం చూసినట్లయితే, ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయని నేను. ఇక్కడ మరి మోషే మరియు పెద్దలు వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు వారిని పోనీయడనేసి మరి దేవుడు తానే చెప్తాడు. అంటే మనం శ్రమలో మొరపెట్టినప్పుడు మనకు ఆటంకములు కూడా కలుగుతాయి. అయ్యో నేను మొరపెడుతున్నాను, దేవుడు కార్యం చేస్తున్నాడు, మళ్ళీ ఈ ఆటంకములు ఏంటి? ఎటువంటి ఆటంకములు ఎందుకు వస్తున్నాయి? తప్పకుండా ఆటంకములు ప్రార్థించినప్పుడు శ్రమలో మనం మొరపెడుతూ ఉండగా ఆ మొరను మరి ఐగుప్తు రాజు వంటి కఠినమైనటువంటి పరిస్థితులు
మన జీవితాల్లో మన ప్రార్థనలు ఆటంకపరచడానికి ఎన్నో వస్తాయి. అయితే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దానిని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివే. ఎందుకు అడ్డులు ఆటంకాలు వస్తాయంటే, దేవుడు ఆ అడ్డులను ఆటంకాలను సమూలంగా నాశనం చేస్తాడు. ఇంకా ఎప్పటికీ ఆ అడ్డులు ఆటంకములు మరి మన జీవితాల్లో రావు. మరి ఐగుప్తు రాజు తన సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇశ్రాయేలు ప్రజలను మరి వారి వెంటాడకుండా సమూలంగా దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఇది శ్రమలో మొరపెట్టడంలో ఉన్న గొప్ప ఉద్దేశం. మనం శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థించుట ఏమాత్రం మనం ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థించటం ద్వారా దేవుడు మన ఎందుకు లక్ష్యం ఇస్తాడు, మన మొరలు వింటాడు. మరి అంతేకాకుండా మన ప్రార్థనను వినడానికి తనకిష్టమైన విధంగా సాధనాలు ఏర్పరచుకుంటాడు. అయితే మరి ఆ మొర పెడుతూ ఉండగా కష్టములు మనకు వస్తాయి. అయితే ఆ కష్టములు ఎందుకు వస్తాయంటే, ఆ కష్టములు ఆ అడ్డులు అవన్నీ సంపూర్ణంగా తొలగింపబడడానికి వస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే 21వ వచనంలో, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలిగజేసేది గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇవ్వని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను తీర్చుకోండి. ఏ అడ్డులైతే మన జీవితాల్లో ఉండినాయో, ఏవైతే మన శ్రమకు కారణమైనవో వాటిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకనే ఆ శ్రమలు, ఆ అడ్డులు మనం ప్రార్థిస్తుండగా ఇట్లా పైకి వస్తాయి. వాటిని దేవుడు అన్నిటినీ కూడా సమూలంగా తీసి వాటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. గొప్ప ధననిధితో మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెళ్ళినట్లుగా ఇక్కడ చేస్తారు. సో మన జీవితాల్లో కడవరకు మన జీవితాల్లో జీవించి ఉండే అంత్య దినం మనం ప్రార్థించడం మానం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా మరి నేర్చుకుంటూ, దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ, ఆయన ద్వారా నేర్పింపబడుతూ మరి ప్రార్థిస్తూ ఉంటుందిగా దేవుడు ఇట్టి గొప్ప శ్రమలను మనల్ని నడిపిస్తాడు. సో ఆ విధంగా మీరు ఎవరికైనా శ్రమ సంభవించింది అతను ప్రార్థన చేయండి. సమయంలో దేవుని వాక్యం మనం వింటున్నాం కదా, కాబట్టి ఒక సమయాన్ని మనము ప్రార్థనలో గడపనేంటున్నాం. సంఘంకి ఇచ్చినటువంటి ఆధిక్యతను, అధికారాన్ని చేపట్టిన వరమై మరి ప్రభు వైపు చూద్దాం గాక. యాకోబు పత్రిక నుండి మరి ప్రభు మనతో మాట్లాడినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అని చూస్తుంటున్నాం. మీరు ఎవడైనా రోగి అయినాడా అని చూస్తుంటున్నాం. మరి సమయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని మన ముందు ప్రభు తీసుకుని వచ్చింటున్నాడు. వారి యొక్క శ్రమను చూసి తానే దిగి వచ్చినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఆ విధంగా మరి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క దాసత్వంలో నుండి తన యొక్క బాహుబలం చేత వారిని తీసుకుని వెళ్ళడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు, మోషను మరి వారి కొరకై పంపినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఫరో యొద్దకు వెళ్ళండి. ఆ విధంగా గొప్ప కార్యముల ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలను ప్రభు మరి ఆ యొక్క వాగ్దాన దేశానికి మరి నడిపించడానికి చేసినటువంటి వాగ్దానమును స్థిరపరచవాలని కోరుతూ వస్తుంటున్నాం. మీరు వచ్చినప్పుడు కాలు చేతులతో కాదు, మరి నేను పొరుగు వారి దగ్గర మరి నగలనేమి, ధనమునేమి, వస్త్రములనేమి అడిగి తీసుకొని వెళ్ళి వారిని దోచుకొని వెళ్ళవాలని మరి ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక
దేవుడు మరి ఈ యొక్క శ్రమల్లో మనల్ని తన కొరకై మరి ఇంకా జీవించడానికి సిద్ధం చేయనుగాక, మనల్ని ధైర్యపరిచి బలపరచుగాక. కాబట్టి ఈ యొక్క తలంపులు కలిగినటువంటి వారమై ప్రభు వైపు మనం చూద్దాముగాక, ప్రార్థించుకుందాము. మరి మన మధ్యలో అనారోగ్యం వారి కొరకై కూడా ప్రార్థించుకుందాము. సుంకన్న బ్రదర్ కొరకై, మరి దేవప్రియం సోదరుల కొరకై, దినేష్ బాబు కొరకై, మరియు శశిరేఖ సహోదరి కొరకై, వాసంతి సహోదరి కొరకై, మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి విధవరాళ్ళ కొరకై, బరువు లేని వారి కొరకై, వృద్ధుల కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని కోరుతూ వస్తుంటున్నాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరి మన సంఘాన్ని దేవుడు ఇంకను దినదినం బలపరిచినట్లు ప్రభు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుంటాము. మరి అదే కాకుండా ప్రభు దినమందు మరి ఇక్కడ మరి బల్లను కూడా కొంతమంది సహోదరులు మా ఇంట్లో మేము బల్ల ఇచ్చడం మాకు తృప్తిగా లేదు, మందిరంలో మరి ఇచ్చినట్లయితే అదొక సంతోషము, అదొక దీవెనగా మేము భావిస్తున్నామని తెలియవచ్చినప్పుడు, పోయిన వారము మరి వాక్యం విన్న తర్వాత మరి కొద్ది సమయము పరీక్షించుకొని బలలో పాల్పొందుటకు కొంతమందిని దేవుడు నడిపించినాడు. మరి వచ్చే వారంలో కూడా ఆ విధంగానే జరిగించడానికి ప్రభు సహాయం చేయనుగాక. మరి అదే కాకుండా ప్రతిరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు మందిరం తెరవబడుతూ వస్తుంటుంది, ప్రార్థన చేసుకోవడానికి వస్తుంటున్నారు. మరి ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధానంలో మరి ధైర్యపరచబడి బలపరచబడి మరి వెళ్ళుట ప్రభు మన ప్రియులకు సహాయం చేస్తూ వస్తుంటున్నారు. కనుక మీరు కూడా రావాలని మరి మిమ్మల్ని కూడా బ్రతిమలాడుచుంటున్నాం. త్వరలో మందిరం కూడా తెరవబడును. మరి ఈ యొక్క సనత్ నగర్ రెడ్ జోన్ నుండి తొలగింపబడట కూడా ప్రార్థించండి. కరోనా వైరస్ను దేవుడు పారద్రోలినట్లు మరి లోకం నుండి దాన్ని మరి తొలగించినట్లు మనం ప్రార్థించుకుందాము కాక. సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మరి సర్వలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ను దేవుడు తొలగించినట్లు దాని కొరకు కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా మరి కొంతమంది అన్నా మరి మందిరం తెరవలేదు కనుక మా యొక్క డబ్బు దేవుని డబ్బు మా దగ్గరనే పెట్టుకుని ఉంటున్నాం అని అంటున్నాం. కాబట్టి మరి కానుక పెట్టని కూడా మరి ఇచ్చినాము. మరి ప్రభు మీకు మరి ప్రభు డబ్బును ప్రభుకి ఇవ్వాలని కోరినట్లయితే మరి తీసుకుని వచ్చి కానుక పెట్టలో వేసి దేవుని యొక్క దీవెనలు పొందవాలని కోరుతూ వస్తుంటున్నాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుంటాం. ప్రియగల ప్రభా, దగ్గర తండ్రి, కృపల రక్షక, మరొకసారి ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో సంఘ ప్రార్థనగా ప్రభా మేము చేరింటున్నాం. ఓ దగ్గర తండ్రి, మరొకసారి నీ రక్తం ద్వారా కొన్నటువంటి సంఘం మన సంవత్సరం డాగు లేనటువంటిదిగా ప్రభా దినదినం మీరు సిద్ధపరుస్తున్నటువంటి యొక్క సంఘం ప్రభా సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత అధికారాన్ని ప్రభా చేపడుతూ ప్రభా నీ దగ్గరికి వస్తుంటున్నాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారంలో నిలబడేరవన్నాం ప్రభా. కనుక నీ దగ్గరికి వస్తుంటున్నాం. ఇదిలో మాకు అనుగ్రహించండి వాగ్దానం కొరకని వందనములు. మరియు ప్రభా చూస్తుంటున్నాం ప్రభా, యాకోబు పత్రిక నుండి 5వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తుంటున్నాం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అని ప్రభా మరి చూస్తుంటున్నాం. ఎవరికి సంతోషం కలిగినా దేవునికి వందనాలు చెల్లించాలని, మరి ఎవడు రోగి అయినాడా మరి సంఘ పెద్దలకు మరి పిలిపించి ప్రార్థన చేసుకోమని ప్రభా నీ వాక్యంలో చూస్తుంటున్నాం. కనుక ప్రభా స్వస్థపరిచే యెహోవా మీరైంటున్నారు కనుక నీ ఎదురు వస్తుంటున్నాం. గాయపరిచే వారు కూడా మీరైంటున్నాం. మీరు త్వరలో దగ్గర తండ్రి నీ కార్యాన్ని మా మధ్య జరిగిస్తారని నీ వైపు చూస్తుంటున్నాం. కరోనా వైరస్ కొరకే ప్రార్థిస్తున్నాం.
మీరు పారద్రోలుమని కోరుతూ వస్తుంటున్నాము. ఓ దేవ తండ్రి, క్రైస్తవ రాజ్యాల కొరకే ప్రార్థిస్తున్నాము. దేవ తండ్రి, అధికారుల కొరకే ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకుని కనికరించండి ప్రభా. అమెరికన్ ప్రెసిడెంట్ కొరకే ప్రార్థిస్తున్నాము. ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కొరకే, ఫ్రాన్స్, జర్మనీ ప్రభా, స్పెయిన్ దేవ తండ్రి, మరి బ్రెజిల్ ప్రభా, మరి వీటన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాము. మా దేశం కొరకు కూడా ప్రార్థిస్తున్న ప్రభు జ్ఞాపకం చేసుకుని మనం వేడుకొంచున్నాం. మరి సమయంలో దేవ తండ్రి, ఆ యొక్క శ్రమను ప్రభా విషయంలో ప్రభా, మరి ఇశ్రాయేలు గురించి ప్రభా ముందు పెట్టినటువంటి దేవానికి వందనములు. వారి యొక్క శ్రమను ప్రభా మీరు చూసినారు. మీరు దిగి వచ్చినటువంటి వారిగా చూస్తుంటున్నాం. మరి మోషేను ప్రభా వారి మధ్యకు ప్రభా మరి దేవ తండ్రి మీరు పంపి ఇశ్రాయేలు ప్రజలను ప్రభా ఆ యొక్క బానిసత్వంలో నుండి ప్రభా తొలగించడానికి చేసే ఏర్పాటు కొరకే నిబంధనలు, శ్రమల్లో అనేక సంగతులు ప్రభా ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకుని వారుగా చూస్తుంటున్నాం. కనుక మా కలిగే శ్రమలో మేము ఇంకా ధైర్యపరచబడి బలపరచబడుటకు ప్రభు మీరు మాకు సహాయం చేసి నడిపించమని వేడుకొస్తున్నాం. సైతాను అంధకార శక్తులన్నింటినీ ప్రభా మేము వాటిపైన జయం పొందడానికి దేవ తండ్రి మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క చిన్నపాటి శ్రమలు ప్రభా ఎన్నదగినవి కావు అని నీ వాక్యం సెలవిచ్చినావు కనుక నీ వైపు చూసుకుంటున్నాం. దేవ తండ్రి కనికరించి అన్నింటిలో తోడ్పడమని వేడుకొస్తున్నాం. శివుని ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మరి మందిరం ద్వారా అనేక మందిరాలు ప్రభు మీరు తెరిచినారు చుట్టుపక్కల. ఆ మందిరాలన్నింటి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ సమయంలో వేరే తండ్రి విశ్వాస గృహం చెందినటువంటి ప్రతి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. పెద్దవారి కొరకే, వృద్ధుల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభు కనికరించి కాపాడమని వేడుకొని వస్తున్నాం. వేరే తండ్రి జానిసుల కొరకే ప్రార్థిస్తున్నాం. తిమ్మతి కొరకే ప్రార్థిస్తున్నాం. తగిన కూడా జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలను కనికరించమని కోరుతూ వస్తున్నాం. పెద్ద సహోదరుల కొరకై కూడా ప్రార్థిస్తున్నాము. జేమ్స్ బ్రదర్ కొరకై కూడా ప్రార్థిస్తున్నాము. జ్ఞాపకం చేసుకోవాలని కనికరించండి. ధైర్య తండ్రి సుశీలమ్మ కొరకై ప్రార్థిస్తున్నాము. మరి పిల్లల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. మరి ప్రభా దేవినమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. ఎస్తరమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. మరి ఈ సమయంలో ఐజర్ సుశీల సిస్టర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. సుశీలక కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు కనికరించండి. ఈ విధంగా ప్రభా మా మధ్యలో ప్రభా ఎవరైతే ప్రభా బలీలు కొంటున్నారో వారి కొరకే ప్రార్థిస్తున్నాము. విధవరాల కొరకే, జేమ సిస్టర్ కొరకే, అవమ సిస్టర్ కొరకే, షీబా సిస్టర్ కొరకే కూడా ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. దేని తండ్రి కనికరించి కృప చూపించి సాయం చేసి నడిపించండి. ఈ విధంగా ప్రభా అనారోగ్యంగా బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. దేవ ప్రేమ కొరకే బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. తలలో ప్రభా ఫ్లూయిడ్ ఉంటుండగా ప్రభా మీరు తాకండి, ముట్టి స్వస్థపరచండి. ఉదయ తండ్రి కృప చూపించండి, కనికరించండి. శుంకర సహోదరుల కొరకే ప్రార్థిస్తున్నాం. జాన్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా బ్లడ్ క్యాన్సర్తో ప్రభావ మీరు కనికరించమని కోరుతుంటున్నాం. దినేష్ బాబు కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీరు తాకండి, మంచి ఆరోగ్యంలో ఉంచండి. మరి వాసంతి సహోదరి కొరకే ప్రార్థిస్తున్నాం, కనికరించండి. మరి శిశిలిక సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వాళ్ళ భర్త కొరకే ఈ సమయంలో వైఎంకే రాజు బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. దేని తండ్రి మరి ప్రభా మరి కరోనా వైరస్ పాజిటివ్ ప్రభా ఉంటుండగా లేదంటే గత 5 దినాల్లో ప్రభావ మీరు కాపాడుతూ వస్తుంటున్నారు. సంపూర్ణ ఆరోగ్యం ప్రభావ సహోదరికి అనుగ్రహించండి. అదే ప్రభావ మందిరంలో నుండి జాషువా బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కూడా ప్రభావ మీరు ముట్టండి. ప్రభావ మరి సిమ్టమ్స్ ఏమి లేవు, అయినప్పటికీ బాడీ పెయిన్స్ ఉంటుండగా పాజిటివ్గా ప్రభావ మరి ఉంటుండగా దగ్గర తండ్రి ఆ బిడ్డను ముట్టమని వేడుకుంటున్నాం. రూబెన్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. రూబెన్ బ్రదర్ కూడా ప్రభావ పాజిటివ్ ఉంటుండగా ప్రభావ తాకంటే ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నాం. మరి ఈ సమయంలో మరి మా దగ్గర ఉన్నటువంటి లంబాటి డేవిడ్ సహోదరుడు ప్రభావ దగ్గర తండ్రి మరి తల్లి ఎంత వృద్ధాప్యంలో ఉండేను. ఓ దగ్గర తండ్రి మరి ఆ సహోదరుని ప్రభావ మహిమలో పిలుచుకుని ఉంటున్నారు. దగ్గర తండ్రి కుటుంబం కొరకే నిత్యమైన ఆదరణ అనుగ్రహించమని కోరుతుంటున్నాం. జయమణి సహోదరు కొరకై ప్రార్థిస్తున్నాం. వారి కజిన్ బ్రదర్ ప్రభావ జాన్ పాల్ కొరకై ప్రభావ వారి కుమారుడు ప్రభావ మరి పాజిటివ్గా ఉండగా ఓ దగ్గర తండ్రి వారిని ముట్టి స్వస్థపరిచినటువంటి ప్రభావ నీ వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. దేని తండ్రి కృప చూపించండి. ఫతనగర్లో ప్రభా కుమారి సహోదరి కొరకై శామ్యుల్ సహోదరి వారిని పుట్టినారు ప్రభావ స్వస్థపరిచిన దేవానికి వందనములు. ఆమోస్ బ్రదర్ని కూడా ప్రభావ మీరు తాకినదని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం తండ్రి కృప చూపించి కనికరించండి. ఇంకెవరు ప్రభావ అనారోగ్యంగా ఉంటున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకుని కనికరించమని కోరుతుంటున్నాం. ఈ విధంగా ప్రభావ మా మందిరం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మీ శుద్ధ సమయంలో మాకు సేవకులు కూడా మరియు
అనుగ్రహిస్తారని నీ వైపు చూస్తుంటున్నాము. దేవ తండ్రి కృప చూపించండి. కరోనా వైరస్ ప్రభా రెడ్ జోన్గా ప్రభా సనత్ నగర్ ఉంటుండగా దాన్ని ప్రభా గ్రీన్ జోన్గా మార్చమని కోరుతుంటున్నాము. ఈ సమయంలో ప్రభా దూరం నుండి వచ్చే మా ప్రియులందరి కొరికే ప్రార్థిస్తున్నాం. మియాపూర్ నుండి లింగంపల్లి నుండి ప్రభా మరి దగ్గర తండ్రి షాపూర్ నగర్ నుండి ప్రభా చింతల నుండి ప్రభా ఐడిపిఎల్ కాలనీ నుండి బాలనగర్ నుండి దగ్గర తండ్రి గౌతమ్ నగర్ నుండి ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి మా ప్రియులు ఉంటున్నారు. కనికరించి కాపాడి కృప చూపించండి. ఏ శ్రద్ధ బెదర్ కొరకై అబ్నేర్ బెదర్ కొరకై లక్ష్మణ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా అనిత సిస్టర్ డానియల్ ఫతనగర్లో సుందర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఉదయం కృప చూపించి కనికరించి సమయంలో నీ కృపలను గ్రహించమని వేడుకొని చూస్తున్నాం. కేవీరాజ్ సహోదరుని కొరకై ప్రార్థిస్తూ వస్తున్న కుటుంబం కొరకై నిత్యమైన ఆదరణను గ్రహించండి, కృప చూపించండి. శాంతిరాజు ప్రభా మరి టీచర్ దగ్గర తండ్రి ఫతనగర్లో దగ్గర తండ్రి మరి ఈ దినం ప్రభా మరి దగ్గర తండ్రి మరి మేము పిలువబడి ఉంటున్నది. దగ్గర తండ్రి సాల్మన్ రాజు ప్రభా భర్త దగ్గర తండ్రి జ్ఞాపకం చేసుకుని కనికరించండి, నిత్యమైన ఆదరణను గ్రహించమని కోరుతుంటున్నాం. ఈ విధంగా ప్రభా అన్ని విషయాలు తోడ్పడండి, కనికరించి సహాయం చేసి నడిపించమని నీ కృపగా అప్పగించుకోవాల్సి వస్తున్నాం. పరిచర్యలో ప్రభా మరి ఇదిన ప్రభా సుభాష్ బ్రదర్ మీరు వాడుకున్నారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబ కొరకే ప్రార్థించినాం. సెలవు చూసే పిల్లలను జ్ఞాపకం చేసుకుని కనికరించండి. అదేవిధంగా ప్రభా మరి పృథ్వీ కొరకై హ్యాపీ కొరకే ప్రార్థించినాం. ప్రభా పరిచర్యలో తోడ్పడుతూ వస్తుంటున్నారు. మ్యూజిక్లోని రికార్డింగ్లోను ప్రభా మీరు సహాయం చేసి నడిపించమని వేడుకొస్తున్నాం. ఈ విధంగా బైబిల్ స్టడీ విషయంలో మీరు సహాయం చేసి నడిపించండి. ఉపవాస ప్రార్థన మరియు ప్రభుదినం కొరకైనటువంటి ప్రభా నడిపింపు కొరకై నీ వైపు చూస్తుంటున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించమని నీ కృపకి అప్పగించుకొచ్చు, సహాయం కోరుకొచ్చు. ఇంకెవరి విషయమై మర్చిపోయినట్లయితే వారందరినీ సమయంలో ఎత్తిపడుతూ మరి ఈ సమయంలో నూతనంగా జతపరచబడినటువంటి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ధైర్యతని జ్ఞాపకం చేసుకుని కనికరించండి. నిస్సి కొరకై ప్రభా మిల్క్ సేద కొరకై ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సతీష్ కొరకై ప్రభా జడీడా ఫ్యామిలీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, కనికరించండి. భవిష్యత్తు కొరకై ఎదురు చూస్తూ ప్రభా ఉంటున్నటువంటి వారి కొరకై అనేక మంది ఉంటున్నారు. ప్రభా యవన బిడ్డలు ప్రభా బాలురు బాలికలు మా మధ్యలో కనికరించండి. కుటుంబంగా వారిని ప్రభా మీరు తీర్చిదిద్దేమని కోరుతూ వస్తున్నాం. మరి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాము. ఉదయత కనికరించండి. అనేకులు ప్రభావ బెంచిపైన వాళ్ళ నుంచి లేదా తండ్రి వారిని తొలగించే ప్రాంతంలో ప్రయాసంలో ఉంటున్నారు కనుక మా బిడ్డలను ప్రభావ మీరు భద్రపరచమని కోరుతూ వస్తుంటున్నాము. జ్ఞాపకం చేసుకుని కనికరించి ప్రాజెక్ట్స్ లేకుండా ఉంటుండగా తిరిగి ప్రాజెక్ట్స్ పంపమని వేడుకుంటున్నాము. ఉదయ తండ్రి కనికరించండి. పృథ్వీ కొరకే ప్రార్థన ప్రభావ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకై ప్రభావ సిద్ధపడుతుంటున్నాడు, కనికరించమని వేడుకుంటున్నాము. జేడీల కొరకే ప్రార్థన ప్రభావ నీటి కొరకే సిద్ధపడుతూ ఉంది. ఈ విధంగా ప్రభావ మా ప్రియులు ఎవరైతే పరీక్షలకు సిద్ధపడుతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తూ వస్తుంటున్నాము. ఉదయ తండ్రి కృప చూపించి కనికరించి అన్ని విషయంలో తోడ్పడమని నీ కృపకి అప్పగించుకొచ్చి నీ సహాయం కోరుకోవచ్చు. వందనాలు స్తోత్రాలు చెల్లించు. క్రీస్తు ఘనమైన నమ్మకమైన నామన కృతజ్ఞతాస్తులు చెల్లించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపై పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మాకందరికీ తోడేండును గాక. ఆమేన్. ఈ విధంగా ప్రభు మనకందరికీ సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరి బైబిల్ స్టడీ కొరకై అందరికి చెప్పండి. అనేకులు మరి బైబిల్ స్టడీల ద్వారా వాక్యం ద్వారా ధైర్యపరచబడి బలపరచబడినట్లు మరి ఇక ప్రార్థన కూడికలో కూడా అనేకులు ఇంకొన్ని ప్రార్థించడానికి ఇతరులకు మీరు జ్ఞాపకం చేస్తారని మరి ఇతరులు ప్రోత్సాహపరుస్తారని మరి మిమ్మల్ని విన్నవించుకుంటూ వస్తుంటున్నాం. ఈ విధంగా ప్రభుదినం పరిచర్య కొరకై కూడా దేవుడు మనందరినీ నడిపించినట్లు మరి ఇతరులకు ఈ యొక్క వర్తమానం పంపవాలని మందిరాన్ని దేవుడిని బలపరిచినట్లు మీరు ప్రార్థించవాలని కోరుతూ వస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.